హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసై పార్ట్ 24. రాధ అన్నయ్యకి ఏమిష్టం లేదో చెప్తావా అమూల్య? ఆయనకి అన్నీ ఇష్టమే, పెద్దగా ఏది వద్దు అని అనడు, అన్నీ తింటాడు. ఇక డ్రెస్సులు కూడా నేనేం కొన్నా సరే ఇష్టంగా వేసుకుంటాడు. నాకే తన టేస్ట్ నచ్చదు. ఒకటి మాత్రం చెప్పగలను, మా ఆయన పాత చింతకాయ పచ్చట్టేపు నీలాగే అని నవ్వుతుంది. రాధ కూడా నవ్వుతుంది. సరే, మా ఆయనకి నాకు పెళ్లి జరిగి 5 రోజులే అయ్యింది. మా ఆయన గురించి నాకు అర్థమైంది ఏంటి అంటే, ఆయనకి అల్లం టీ అంటే చాలా ఇష్టం, కానీ బలవంతంగా గ్రీన్ టీ తాగుతారు అని. తను అల్లం టీ తాగేటప్పుడు ఆ సువాసనకి నవీన్ హాయిగా ఫీల్ అవడం గుర్తు చేసుకుని చెప్తుంది. అలాగే ఆయనకు పచ్చళ్ళంటే ఇష్టం, ఆయనకి దోశ అంటే ఇష్టం, టీవీలో పిల్లలు చూస్తారే ఆ బొమ్మలు చూడటం ఇష్టం. బయట తిండి ఎక్కువగా తింటారు, కానీ అది ఇష్టంగా తినరు. పక్కింటి శాన్వితో ఆడడం అంటే ఇష్టం. అంటే నా ఉద్దేశం పిల్లలతో ఆడడం ఇష్టమని. అన్నము మొదలుపెట్టిన దగ్గర నుండి చివరి వరకు కూడా మంచినీళ్ళు అస్సలు తాగరు. అమూల్య, నాకు ఈ 5 రోజుల్లో ఇవి తెలిసాయి. ఇవి మాత్రమే. మేము తక్కువ మాట్లాడుకుంటాం కనుక సరిగ్గా తెలియదు. రాధా, నువ్వు చాలా గ్రేటు. నువ్వు తక్కువ టైంలో చాలానే తెలుసుకున్నావు. అమూల్య, నీకో మాట చెప్పనా? చెప్పు రాధా. అన్నయ్యకి నువ్వు కొనే బట్టలు నచ్చి వేసుకోవటం లేదు. నువ్వు తన కోసం ప్రత్యేకించి కొంటున్నావని వేసుకుంటున్నాడు. అన్నయ్యకి అన్నీ నచ్చి తినడం లేదు. నీకు నచ్చినవి చేస్తావు లేదా వచ్చినవి చేస్తావు కనుక తను ఇష్టంగా తింటున్నాడు. వీటి అర్థం ఏంటో తెలుసా అమూల్య? అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం, అందుకే అన్నింటినీ సర్దుకుపోతున్నాడు. అది అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్పగలవు రాధా? నేను చెప్పడం కాదు, నువ్వే ఒక వారం అన్నయ్యని గమనించి చూడు, అప్పుడు నీకే తెలుస్తుంది అమూల్య. సరే, కానీ ఒకటి మాత్రం చెప్పగలను రాధా. మగవాళ్ళ దగ్గర కొంచెం పొగరుగా ఉండాలి, లేదంటే తొక్కేయాలని చూస్తారు. తప్ప అమూల్య? అలా ఏముండదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? నీకు పెళ్లి జరిగి వారం కాలేదు. నేను అనుభవంతో చెప్తున్నాను. పొగరుగా ఉంటేనే భర్త మన మాట వింటాడు అని అమూల్య అంటుంది. నాకు అనుభవం లేదు, కానీ మా అమ్మని బాపుని చూస్తూ పెరిగాను. అమూల్య, పొగరుగా ఉంటే కాదు, ప్రేమగా ఉంటే మనకి కట్టు బానిస అవుతారు. ప్రేమ ప్రేమ అంటున్నావు, అసలు ఎలా చూపించాలి అని నీ ఉద్దేశం? చేతిలో చెయ్యేసుకుని చట్టాపట్టాలు వేసుకుని తిరిగితే ప్రేమ కాదు. పదే పదే నువ్వంటే ఇష్టమని చెప్తేనే ప్రేమ కాదు. అసలు పని కట్టుకుని చెప్పి చూపించేది అసలు ప్రేమే కాదు అమూల్య. అది సందర్భాన్ని బట్టి మనకే తెలియకుండా చూపిస్తాం. అంటే నీకు అన్నయ్యకి అపార్థాలు ఉన్నాయి అన్నావు. అన్నయ్య పేరు విన్నా చిరాకు పడుతున్నావు, కానీ వదిలేయాలని అనుకోవటం లేదు. ఎందుకంటే అన్నయ్య లేకుండా నువ్వు ఉండలేవు. అదే ప్రేమంటే. నువ్వు చదువుకున్నావు, సంపాదిస్తున్నావు. అన్నయ్యను వదిలేయటం నీకు క్షణం పని కాదు, కానీ నువ్వు ఆ పని చేయటం లేదు. ఎందుకు? ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉంది. అందుకే కొట్టుకుంటూ తిట్టుకుంటూ అయినా సర్దుకుని పోతున్నారు. అమూల్య, పొగరుగా ఉంటే కాదు, నువ్వు అన్నయ్య ఇష్టాలని గౌరవించి చూడు. అప్పుడు అన్నయ్య నీతో ఎలా ఉంటాడో నీకే తెలుస్తుంది అమూల్య. అది తొక్కేస్తాడో లేదంటే అమితంగా ప్రేమిస్తాడో నువ్వే చూద్దిగనివి అని అంటుంది రాధ. మనం మాత్రమే గౌరవించాలా? వాళ్ళు గౌరవిస్తే తప్పేంటి? తప్పులేదు, ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకోవాలి. కానీ మగవాళ్ళు బయట కష్టపడి వస్తారు, ఎన్నో టెన్షన్లు, పైగా వాళ్ళ తల్లిదండ్రుల తరపు నుండి టెన్షన్లు ఉంటాయి. నువ్వు పెళ్ళయ్యాక మారిపోయావు, మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవటం లేదు అంటూ బాధపడతారు. ఇన్ని టెన్షన్ల మధ్యలో కొంచెం చిరాకు కోపం చూపిస్తారు. అదే మనం వాళ్ళని గౌరవించటం లేదు అనుకుంటాం. మరి మనకి టెన్షన్లు ఉండవా రాదా? ఉంటాయి అమూల్య. కానీ భగవంతుడు మనకిచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? ఓర్పు, సహనం. అందుకే వాళ్ళు 10 మాటలు అన్నా మనం ఒక్క మాటతో ఊరుకుండి పోతాం. తిరిగి మనం కూడా 10 మాటలు అంటే నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకుంటూ పోతే గొడవలు తప్ప ఇంకేమీ ఉండవు. తగ్గితే తప్పేంటి అమూల్య? నీ భర్తే కదా. నీ సంతోషం తనలో ఉన్నప్పుడు నువ్వు కొంచెం తగ్గితే తప్పేంటి? అమూల్య ఆలోచనలో పడింది. రాధ నవ్వుకుని, నీ అనుమానాలన్నీ తీరాయి అనుకుంటున్నాను అని అంటుంది రాధ. అది సరే, నా గురించి వదిలేయ్. నువ్వు నవీన్ని ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా? అవును, నేను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను. మరి ఇప్పుడు నవీన్ విడాకులు అంటే నీకేం బాధగా లేదా? బాధగానే ఉంది, కానీ విడాకులు తీసుకుంటున్నందుకు కాదు, ఆయన కోరిక తీరదు, అందుకనే బాధగా ఉంది. అంటే విడాకులు ఇవ్వవా? నేనిస్తాను, ఆయనే ఇవ్వరు. అదేంటి? రాధ నవ్వుతుంది. అది కాదు రాధా అనేలోపు నవీన్, అనిల్ ఇంట్లోకి వచ్చారు. అంతటితో ఇద్దరు ఇక టాపిక్ ఆపేస్తారు.
అమూల్య రాధతో టైంపాస్ అయ్యిందా, ఇద్దరికి ఫ్రెండ్షిప్ కుదిరిందా అని అనిల్ వాటర్ తాగుతూ అడుగుతాడు. మీ ప్రశ్నకు సమాధానం వీళ్ళు వెళ్లే ముందు చెప్తాను, కానీ లంచ్ టైం అయ్యింది, పదండి. అందరూ కూడా లంచ్కి కూర్చున్నారు. అమూల్య రాధ అన్నీ తెచ్చిపెట్టి టేబుల్ మీద సర్దారు. అమూల్య కూర్చుంటూ రాధా కూర్చో అని అంటుంది. రాధకి నవీన్తో సమానంగా కూర్చోవడానికి ఇబ్బందిగా అనిపించింది. నేను తర్వాత తింటాను, మీరు తినండి, నేను వడ్డిస్తాను. అదేంటి సిస్టర్ అలా అంటావు, అందరం కలిసి తిందాం, కూర్చో అని అనిల్ అంటాడు. లేదన్నయ్య, మీరు తినండి. రాధ కూర్చో, అదిగో నవీన్ కూడా చెప్తున్నాడు కదా, కూర్చో అని అమూల్య అంటుంది. రాధ ఇంకేం మాట్లాడకుండా కూర్చుంటుంది. అమూల్య అందరికీ బిర్యానీ వడ్డించబోతూ నీరసంగా మొహం పెట్టి రాధ వైపు చూస్తుంది. రాధకి అర్థమయ్యింది. అమూల్య అన్నం ఇటివ్వు, ఇలాగ ఇప్పుడే తెస్తాను అని కిచెన్లోకి తీసుకుని వెళ్తుంది. ఏమైంది అమూల్య అని అనిల్ అడుగుతాడు. నేను బిర్యానీ చేసేటప్పుడు వాటర్ సరిపోవు, అన్నం ఉడకదు అని రాధ చెప్పింది. నేనే వినకుండా నాకు నచ్చినట్లు చేశాను, కానీ అన్నం సరిగ్గా ఉడకలేదు. ఆ విషయం ఇప్పుడు రాధకు అర్థమై తీసుకుని వెళ్ళింది. మరి ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి. సరిగ్గా 5 నిమిషాలకి రాధ బిర్యానీ తీసుకుని వచ్చి వడ్డిస్తుంది. అందరూ టేస్ట్ చేసి వావ్ సూపర్ అమూల్య అని అంటారు. ఆ క్రెడిట్ అంతా రాధకి ఇవ్వాలి. అవును రాధా, ఇది ఎలా చేశావు అని అమూల్య అడుగుతుంది. ఏం లేదు, అన్నం ఉడకకపోతే ఒక అరగ్లాసు నీళ్లు చల్లి వేడి చేశాను. సూపర్ చెల్లమ్మా, నువ్వు ఇంటెలిజెంట్ అని అనిల్ చికెన్ కర్రీ వేసుకుంటాడు. నవీన్ కూడా తింటూ అమూల్య చికెన్ కర్రీ చాలా బాగుందని అంటాడు. నవీన్ అది నేను అని అంటుండగానే అమూల్య చాలా బాగా చేశావు అని రాధ అంటుంది. అమూల్య రాధ వైపు చూడడంతో రాధ చిన్న నవ్వు నవ్వుతుంది. అమూల్య కూడా నవ్వుతూ చూస్తుంది. అందరూ లంచ్ చేశాక కాసేపు కబుర్లు చెప్పుకుంటారు. సాయంత్రం అవడంతో అమూల్య లేచి రాధరా టీ పెట్టి తీసుకొద్దామని అంటుంది. ఇద్దరు వెళ్తారు. రాధ, మీ ఆయనకి అల్లం టీ ఇష్టమని చెప్పావు కదా, చెయ్యని అంటుంది. మరి గ్రీన్ టీ ఇంట్లో లేవని నేను చెప్తానులే. అలాగే అని రాధ నవ్వుతూ అల్లం టీ పెడుతుంది. ఇద్దరు టీ తీసుకుని వెళ్ళి నవీన్కు అనిల్కు ఇస్తారు. నవీన్ టీ స్మెల్ చూడగానే మరో మాట మాట్లాడకుండా తాగుతాడు. అమూల్య రాధ వైపు చూసి రాధా వావ్, నువ్వు చెప్పింది నిజమే అని చెప్తుంది. రాధ చిన్నగా నవ్వుతుంది. టీ తాగాక నవీన్ లేచి రాధా బయలుదేరదామా అని అడుగుతాడు. మీ ఇష్టమండి. అమూల్య అనిల్ బాయ్ వెళ్ళొస్తాం అని చెప్తూ ఉండగానే అమూల్య ఆగండి అని అంటుంది. అనిల్ ఇందాక ఒక ప్రశ్న వేశాడు, దానికి సమాధానం వినరా? చెప్పు అమూల్య అని నవీన్ అడుగుతాడు. ఇంకా ఉంది, నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మరి అమూల్య అనిల్తో నవీన్తో ఏం చెప్తుందో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం.